సిటీస్లో ఉండే డాక్టర్స్, ఎస్పెషలీ మా లెవెల్లో ఉండే డాక్టర్స్ ఏంటంటే ఫిల్టర్ అయ్యి వస్తారు పేషెంట్స్ మన దగ్గర. ఫిల్టర్ అయ్యి వస్తున్నారంటే ఒక జనరల్ ఫిజిషియన్, జనరల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నడుము నొప్పికి ఎన్నో నెలలు సంవత్సరాలు ట్రీట్మెంట్ అక్కడే తీసుకుంటా ఉండి ప్రాబ్లం విపరీతంగా పెరిగిపోయాక సంవత్సరాల తర్వాత మన దగ్గరికి వస్తారు. సో అలాంటప్పుడు ఎస్ వీ టెన్ టు సీ సమ్ పేషెంట్స్ మోర్ టువర్డ్స్ సర్జరీ. కానీ మీరు సింపుల్గా గుర్తుంచుకోవాల్సిన ఫ్యాక్ట్స్ ఏంటంటే నడువు నొప్పికి సర్జరీ అనేది అవసరం ఉండదు జనరల్గా. ఓకే, రైట్. నడువు నొప్పి అనేది మీ బాడీ ఒక సిగ్నల్ ఇస్తుంది దట్ యువర్ మసిల్స్ ఆర్ వీక్ అండ్ మసిల్స్ ఆర్ గెటింగ్ స్ట్రెయిన్డ్. ఓకే, రైట్. సర్జరీ అనేది యూజువల్గా ఎవరికి అవసరం పడుతుంది? నెంబర్ 1, నేను చెప్పినట్టు షయాటిక్ పెయిన్ చాలా విపరీతంగా వచ్చేస్తుంది. కాళ్ళల్లోకి పెయిన్ అనేది తట్టుకోలేనంత నొప్పి వస్తుంది. దట్ ఈస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద సాఫ్ట్ ఇండికేషన్స్ సర్జరీ అవసరం పడవచ్చు అని. సెకండ్, చాలా కంపల్సరీగా సర్జరీ అవసరం అని ఎప్పుడు చెప్తాము? డిస్క్ బల్జ్ అనేది పూర్తిగా అయిపోయి డిస్క్ ప్రొలాప్స్ అయిపోయి నేను చెప్పిన ఈ కాడా ఈక్వైనా సిండ్రోమ్ ఇంపెండింగ్గా అనిపిస్తుంది. మనకి కాళ్ళు వీక్నెస్ రావచ్చు అనిపిస్తుంది, లేదా మూత్రానికి బాత్రూమ్కి మనకి పవర్ పోవచ్చు, ఇబ్బంది అవ్వచ్చు అని అలాంటి పేషెంట్స్లో మాత్రం సర్జరీ అవసరము అని చెప్తాం. థర్డ్ ప్రాబ్లం, ఆల్రెడీ వీక్నెస్ వచ్చేసింది. కాళ్ళు వీక్నెస్ అంటే ఫుట్ డ్రాప్ అంటాం, పాదం ఎత్తలేకపోతారు, లేదా కింద టోస్ మనకి కాళ్ళ వేళ్ళు వీక్ అయిపోతాయి, చెప్పులు జారిపోతూ ఉంటాయి నడిచేటప్పుడు, లేదా మనకి సర్వైకల్ డిస్క్ ప్రాబ్లమ్స్లో సడన్గా మనకి కాళ్ళల్లో టైట్నెస్ స్టార్ట్ అయిపోతుంది. ఇలాంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నాయి అంటే కంపల్సరీ సర్జరీ అంటాం. సో సిమ్టమ్స్ని గుర్తించాలి. మనం గుర్తించుకోవాల్సిన సింపుల్గా చెప్పాలంటే వీ డోంట్ ఆపరేట్ ఆన్ ఎంఆర్ఐ. చాలామంది అదే అనుకుంటారు. నాకు పంపిస్తారన్నమాట, సార్ ఇప్పుడు ఆన్లైన్ కన్సల్టేషన్స్ ఉంటాయి, సడన్గా ఎంఆర్ఐ రిపోర్ట్ పంపించేస్తారు, ఫిలిం కూడా పంపించారు, జస్ట్ రిపోర్ట్ ఫోటో తీసి వాట్సాప్ అంటారు, సార్ ఈ సర్జరీ ఖర్చు ఎంత అవుతుంది అంటారు. పేషెంట్ చూడాలి బాబు ఫస్ట్. పేషెంట్ చూడకుండా సర్జరీ ఎట్లా చేస్తాం? సో దట్ ఈస్ అన్ అబ్సల్యూట్ గార్బేజ్. దట్ మనం ఎంఆర్ఐ రిపోర్ట్ మీద సర్జరీ ఎప్పుడు చేయమండి. పేషెంట్ని ఎగ్జామిన్ చేయకుండా ఎవరు కూడా సర్జరీ అని చెప్పలేరు. ఓకే.